చాలా మంది స్టేటస్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఈరోజు ఒక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఏంటది? స్నేహితుల దినోత్సవం. ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఫోన్ చేసుకోరు. ఈరోజు మటుకు ఫోన్ చేస్తారు. ఏం చెప్తారు? అవతల నుంచి రాకపోతే ఏమంటారు? సేఫ్టీ అంటే ఊరుకోరు కొంతమంది. మళ్ళా నేను చెప్తే నువ్వెందుకు చెప్పు? స్నేహితురాలు కదా, సరదాగా మాట్లాడుకుంటారు. స్నేహితులు కదా, సరదాగా మాట్లాడుకుంటారు. బైబిల్ ఏం సెలవిచ్చిందంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం ఏమని రాయబడిందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నిజమైన స్నేహితుడు ఎడువక ప్రేమించును. అర్థం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఈ మాట జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమించుకుంటున్నారా? మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు, బంధువులు కూడా చాలా మంది ఉంటారు. ఎన్నున్నా అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచి, 2 చెడు. మంచి స్నేహితుడు, చెడ్డ స్నేహితుడు. మంచి బంధువులు, చెడ్డ బంధువులు. చెడ్డ అంటే తిరిగిపోయారు కానీ అర్థం. మనం కష్టంలో ఉంటే రానప్పుడు ఏమనుకుంటాం మనం? అంటే మంచి చెడు ఎలా ఉండే లోకంలో మనుషుల్లో కూడా మంచి చెడు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు మీరు స్టేటస్ లో పెట్టే ప్రతి స్నేహితుడు మంచోడేనా, ప్రతి స్నేహితుడు మంచిదేనా అంటే ఏమో ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది, నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడే తెలుస్తుంది. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? స్నేహితుడి గురించి మాట్లాడుతూ బైబిల్ సెలవిస్తుంది. స్నేహితుడి గురించి మాట్లాడుతూ బైబిల్ సెలవిస్తుంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. విడవడట. ఎప్పుడు విడవడు అని అంటే కింద ఇచ్చాడు. అంటే దుర్దశ అంటే దీన స్థితి, కష్టం, సమస్య, బాధలు, ఇబ్బందులు ఉన్న స్థితిలో అట్టివాడు అంటే మంచి స్నేహితుడు సహోదరుడుగా నుండెను. సహోదరుడుగా నుండెను. సహోదరుడు అంటే రక్త సంబంధి. రక్త సంబంధికులే ప్రేమిస్తారనంటే కాదు. ఈరోజు ఆత్మ రక్త సంబంధికులు కూడా ఉన్నారు. రక్త సంబంధికుల కంటే కూడా ఎక్కువ ప్రేమించేవారు ఎవరో తెలుసా? ఆత్మ సంబంధం. ఈ ఆత్మ సంబంధమైన వాడు ఎలా ఉంటాడు? నిజమైన స్నేహితుడిగా ఉంటాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఏదొచ్చినా భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు. నీకు వచ్చింది ఈ సమస్యను బట్టి నువ్వు దిగులు పడొద్దు. ఏదో విధంగా ఈ సమస్యను ఏం చేద్దాం? తీరుద్దాం. నేను ఉన్నాను కదా అంటాడు నిజమైన స్నేహితుడు. అదే స్నేహితుడిగా నటించేవాడు ఏమంటాడు చెప్పండి? నేనున్నానంటాడా? నువ్వు భయపడొద్దు అంటాడా? లేదు. నువ్వు దుర్దశలో ఉన్నప్పుడు నీ కంటికి కూడా కనిపించదు. నీ కంటికి కూడా కనిపించదు. నీ ఇంటి దరిదాపుల్లో కూడా రాడు.
నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసి కూడా ఒక ఫోన్ కూడా చేసి మాట్లాడు. వాడు నటించే స్నేహితుడు, వాడు. మరి నిజమైన స్నేహితుడైతే కష్టాల్లో ఉంటే వస్తాడు, బాధల్లో ఉంటే వస్తాడు, సమస్యల్లో ఉంటే వస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తాడండి. ఎంతగా ఉంటుందంటే ఒకసారి లోకంలో పక్కోళ్ళు చూసినప్పుడు ఏంటంటే, వాడు ఉన్నవాడైతే వాడిని విడిచిపెట్టడు, లేనోడైతే కంటితో కూడా చూడడానికి వాడు. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే బయట వారి గురించి కాదు, కేవలం క్రీస్తుని కలిగి ఉన్న వారి గురించే మాట్లాడుకుంటున్నాం. మనం బయట వారి గురించి కాదు. ఎందుకంటే ఈ హెచ్చరిక మాటలు ఎవరికంటే క్రీస్తుని నమ్ముకున్న వారి గురించే. వారిలోనే ప్రేమ కనిపించట్లేదు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఏగేనట విడవక ప్రేమిస్తాడు. చిన్న మాట చాలా చాలా ఆనందం కలిగిస్తారు. కింద మాట అదిగా రెండో లైన్ మాట, దురదశలో ఉన్నవాడంటే నిజంగా నుండి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాడు. పక్కింటోడు కూడా చూడడానికి వెళ్ళట్లేదట. పక్కింటోడు కూడా వెళ్తే మనం ఏమి ఇవ్వాలో, వెళ్తే మనం ఏం చేయాలో, వెళ్తే మనకి ఏ రాసి వస్తుందో నోటి మాటతో పలకరించడానికి కూడా వెళ్ళట్లేదటండి. కానీ నిజమైన స్నేహితులు ఎక్కడున్నా ఆ టైంకి ఏం చేస్తాడట? కానీ ఇలాంటి వారు ఎప్పుడైనా మీకు ఎదురయ్యారా? మంచి స్నేహితులతో మాట్లాడుతున్నారు. నాకైతే ఎదురయ్యారు. కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని వచ్చిన వారు ఉన్నారు. ఇంకా ఏ స్థితి లేక, స్థితులు ఏం చేయాలి అర్థం కాక, పరిస్థితులు పోగాక ఇక చనిపోవడానికి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక స్నేహితుడు వచ్చి నన్ను కాపాడాడు. అరే ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు అని అనుకున్నప్పుడు ఒక స్నేహితుడు వచ్చి నేనున్నాను అని నడిపించాడు. నువ్వు భయపడొద్దు అనే మాట చెప్పి నన్ను బ్రతికించి ఈరోజు ఇలా ఉండడానికి దేవుడు ఒక ఆయన నన్ను నడిపించాడు. అనుకుంటాం నిజమైన స్నేహితులు కనిపించే మనుషులు అనుకుంటాం. కనిపించే మనుషులు చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, కానీ వీళ్ళందరికంటే మించినవాడు, అందరికంటే గొప్పవాడు. కానీ ఒక దినాన తల్లి మరిచినా, తండ్రి మరిచినా నేను నిన్ను విడవను, నిన్ను నేను మర్చిపోను. నిన్ను నేను మర్చిపోలేను. ఆయన నిజమైన స్నేహితుడు. అవసరానికి ఉపయోగపడకుండా, అవసరానికి కనిపించకుండా, అవసరానికి రాకుండా, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని అనకుండా పెదవుల మీద ఏదో ఉండి పెడతారు కదా, అలాంటి వారా నిజమైన స్నేహితుడు కాదు. దేవుడు అంటున్నాడు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకుంది. ఆ నిజమైన స్నేహితుడి గురించి మీరు కనిపెట్టండి. ఎవరు ఆయన అంటే మన నిజమైన స్నేహితుడు, నా నిజమైన స్నేహితుడు, నన్ను తట్టి లేపి బ్రతికించిన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే ప్రేరేపించాడు, ఆయనే రప్పించాడు, ఆయనే బ్రతికించాడు, ఆయనే ఇంకా బ్రతుకుని ఇస్తున్నాడు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, అడుగు తీసి అడిగేస్తున్నామంటే కారణం దేవుడే ప్రేమించడం వల్ల.
మనుష్యులైతే కాదు. మనుష్యులు మనల్ని ఒకవేళ ప్రేమిందామన్నా అపవాదిగా ప్రేమించినవాడు. దేవుడే మనుషులు ప్రేరేపించి మన ముందుకి నడిపించేవాడు. ఈ స్థితి ఒక ఆయనకు వచ్చింది. ఏ స్థితి అంటే బాగా ప్రార్థనపరుడు ఆయన, భక్తుడే, బాగా వీణ వాయించేవాడు ఆయన, బాగా పాటలు పాడేవాడు ఆయన. ఎవరాయన? దావీదు గారు. దావీదు గారు వీణ వాయించేవాడు. ఆయన పాటలు బాగా పాడేవాడు. ఆయన ప్రార్థన బాగా చేసేవాడు. ఆయన పరిస్థితి ఒకనొక దినాన్న ఆయన గొర్రెలు కాసుకున్నాడు. మీకు తెలిసిన విషయం కాబట్టి చూపించట్లేదు. గొర్రెలు కాసుకుంటూ ఉన్న కాలంలో తండ్రి కబురు పంపిస్తాడు అన్నమాట. కబురు పంపించి చెప్తాడు, ఆయన మీ అన్నయ్యలు అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటి అవి తెలుసుకుని వాళ్ళు తినడానికి కొన్ని జున్నిగడ్డలు తీరలేకుండా కొన్ని జున్నిగడ్డలు తయారు చేసి ఆ నిగిస్తాను అటుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సమాచారం కనుక రమ్మని దావీదు గారికి గౌరవిస్తాడు. దావీదు గారు వస్తారు. అందుకే ఆయన చేసే పని అయినప్పటికీ, దావీదు గారు చేసే పని అయినప్పటికీ గొర్రెలను మేపడం, గొర్రెలు కాయడం. ఆ గొర్రెలు ఎక్కడ మేపేవారు అంటే అడవిలో మేపేవారు. అడవిలో గొర్రెలు మేపితే ఆ గొర్రెలు కాపలా కాయడానికి మనిషి ఉండ, లేకపోతే ఏమొస్తాయట? ఎలుగుబంట్లు వస్తాయి, పుళ్ళు వస్తాయి, సింహాలు వస్తాయి, వాటిని పట్టుకుని తినేస్తాయి. అద్భుతమైన మాట ఏమనుకుంటుంది అక్కడ. తండ్రి కబురు పంపాడు కదని పరిగెట్టుకు వచ్చే ముందు ఏం చేశాడంటే కాపలాదారుడికి అప్పగించాడు. వేరే గొర్రెలు కాపలు ఉంటారు, ఇంకా అప్పుడు వస్తాడు. తండ్రి చెప్తాడు, తండ్రి మాట వింటాడు. సరే నాన్నగారు అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్తాడు. కాపరి చెప్తాడు, ఇదిగో నేను పలానా చోటకు వెళ్తున్నాను, వచ్చేంత వరకు ఇదిగో గొర్రెలు జాగ్రత్తగా కాపాడండి అంటే తన పనిలో నిపుణత. మరొకటి ఏంటంటే పనిలోని జాగ్రత్త. తండ్రి తనకు అప్పగించిన పనిని అంటే అలాంటి భక్తితో, తండ్రి అంటే గౌరవం, దేవుడు అంటే భక్తి, అంటే చాలా గొప్పవాడు దావీదు. అలాంటి దావీదు గారు జీవితంలో గొలియాతును చంపాడన్న విషయం మనందరికీ తెలుసు. ఎవరు చంపాడు ఆయన? గొలియాతు. గొలియాతును అసలు ఎవరు చంపాలి? సౌలు గారు చంపాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకి రాజు సౌలు ఈ ఫిలిస్తీన్లో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్ నుంచి వచ్చిన వాడు గొలియాతు. కానీ గొలియాతుని జయించలేక, యుద్ధం చేయలేక పారిపోయాడట. ఎవరు? సౌలు. సౌలు పారిపోతే గొలియాతు ఏమన్నాడు తెలుసా? ఈ ఇశ్రాయేలులో నన్ను గెలిచేవాడే లేడా? ఈ దేవుడికి బలం లేదా అన్నట్టుగా మాట్లాడు. అప్పుడు ఈ మాట దావీదు గారు పడిందట. దావీదు గారేమో దేవుడు అంటే చాలా ఇష్టం దావీదు గారికి. అరే నా దేవుణ్ణి ఎవరిని మాట అంటున్నాడు? పౌరుషం వచ్చిందట. సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ చేత కాకపోతే నేను రెడీ అన్నాడట. ఆయన ఎంతున్నాడు దావీదు అంటే బాలుడు, చిన్నోడు. సౌలు గారు ఎదుగులు చూస్తున్నాడు. ఏంట్రా, నేనేమో రాజుని, బలమైన వాడిని, నేనే భయపడుతున్నాను వాడిని చూసి. నువ్వు యుద్ధానికి వెళ్ళిపోతానంటున్నావు, చంపేస్తానంటున్నావు, నీకు ఏంటి ధైర్యం అంటే అప్పుడు సౌలు అన్నాడు,
దావీదు గారు అన్నారట ఆయన, నేను గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు నాకు పని అప్పగించారు. పని చేస్తున్నప్పుడు ఆ గొర్రెలు తినడానికి ఎలుగుబంటి వచ్చేసింది ఒకటి. ఆ ఎలుగుబంటిని ఏం చేశాను నేను, దాన్ని తీస్తాను. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు, సింహం వచ్చింది. సింహానికి కూడా ఏం చేశాను నేను, అరే నువ్వా? అప్పుడు అన్నాడంట, కంగారు పడకండి, మీరు కాదు నా పక్షమునున్న దేవుడు. దేవుడు మనకి మహిమ కలుగుతున్నాడు. మనం ఏమీ చేయలేమండి, మన వల్ల ఏమీ కాదు. మనం అనుకుంటామంటే ఈ గొప్పగా చదివారు కదా, ఈ గొప్ప జాబ్ చేస్తున్నాను కదా, ఈ బాగా డబ్బు సంపాదించారు కదా. కాదు, నీ వల్ల ఏమీ కాదు. ఆయన ఇస్తేనే నువ్వు ఆయన పని చేయగలవు, ఆయన పనిలో పాలిబాగా పంచుకోగలవు. ఇతను దావీదు గారి మాట ఏంటంటే అక్కడ, నేను కాదయ్యా నా దేవుడైనా యెహోవా. నిజంగా మాట ఉన్నప్పుడు సౌలుకి బుద్ధి రావాలా లేదా? ఈరోజు అందరూ సౌలులాగే ఉన్నారు. ఈరోజు అందరూ ఎవరులా ఉన్నారట, సౌలు గారిలో ఉన్నారండి. రుచి చూశారు, మహిమలు రుచి చూశారు, బలాన్ని రుచి చూశారు, దేవుడు చేసిన మేలు రుచి చూశారు. కానీ ఎవడో ఒకడు వచ్చి చంపుతారంటే భయపడిపోయి పారిపోయారు. ఈ రోజు కూడా చాలా మంది సౌలు ఎందుకున్నారు అంటున్నారంటే, కష్టం వస్తే వాళ్ళు భయపడిపోతున్నారు, బాధ వస్తుందని భయపడిపోతున్నారు, చిన్న ఏదైనా అనారోగ్యం వస్తుందని భయపడిపోతున్నారు, మళ్ళీ అప్పయ్యమంటే భయపడిపోతున్నారు. ఒకప్పుడు అయ్యో దేవుడు సాయం చేయలేదా? చేశాడు. మరి ఇప్పుడు చేయడా? చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన. నిన్ను విడిచిపెట్టేవాడు అందుకెలా ఉన్నవాడు చూసుకోవాలి. మనం దారి తప్పామా? దారి తప్పితే కష్టం అంటూ, దారిలో ఉంటే మట్టుకో ఆయన. శ్రమలో 2 రకాలు ఉంటాయి. ఒకటి దారి తప్పితే వచ్చే శ్రమ, నువ్వు ఆ మంచి దారిలో ఉన్నా కూడా వచ్చే శ్రమ. ఈ 2 శ్రమలు గుర్తుపెట్టుకోవాలి. మన శ్రమ ఎలాంటి శ్రమ అనేది. మన తప్పుడు దారిలో వెళ్ళిపోయి శ్రమను అనుభవిస్తుంటే దేవుడు దానికి అడ్డే చేస్తాడంటే కుదరదు. యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, న్యాయంగా ఉండు. నువ్వు శ్రమల పాలు అయిపోయినా పర్లేదు, దేవుడు శ్రమల నుంచి విడిపిస్తాడు. సౌలు దేవుని మహిమను అక్కడ లేకుండా చేయాలనుకుంటాడు. అపవాదిగాడు దూరేశాడు. అపవాదిగాడు దూరేసి ఇక సౌలుని దేవుని నామని మహిమ వచ్చేలా చేయట్లే. నా వల్ల కాదు, నీ యుద్ధం చేయలేను, నేనేమీ చేయలేను, ఈ కష్టం నా వల్ల కాదు. మనం అంటుంటాం కదా ఒకసారి, ఈ బాధని భరించలేకపోతున్నాను, ఈ స్థితిలో ఉండలేకపోతున్నాను. సౌలు అలాగే అంటున్నాడు. కానీ దావీదు అన్నాడు, నా దేవుడు ఆ ఎలుగుబంటి నుంచి, ఆ సింహము నోటి నుంచి కూడా కాపాడింది ఎవరు తెలుసా? నా దేవుడు. నా దేవుడు. ఈ రోజు ఈ గొలియాతును చంపడానికి కూడా నాకు సహాయం చేసేది ఎవరు తెలుసా? నా దేవుడు అన్నాడండి. ఈ మాట వినేటప్పటికి సౌలుకి రావాలి, ఏమి రావాలి? బుద్ధి రావాలి. రాలేదు. అరే దావీదు అంటున్న దేవుడు, నా దేవుడు ఒక్కరే కదా, ఆయనకు తోడై ఉన్న దేవుడు నాకెందుకు తోడేయలేడు అంటే, నేను దారి తప్పిపోయాను తెలియలేకల్లా. తెలియలేదండి, దారి తప్పిపోయాడని విషయం తెలియలేదు. సరే నాయన వెళ్ళైతే అని చెప్పేసి అన్ని తొడిగించాడు. తొడిగించిన తర్వాత ఒక అడిగి వేసాడట. అడిగేసినట్టు అర్థమైందట, ఇవి నేను బోయిగా పోతున్నాను అన్నాడట. అంటే యుద్ధం చేయడానికి ఎందుకు ఏం కావాలి? కత్తి కావాలి, గాలు కావాలి. తర్వాత ఈ బట్టలు పైన 80 కట్టేస్తారు మన చుట్టూ, అవతల వాడు ఏమన్నా అర్థం తాగకుండా. ఇవన్నీ గడుతులోకి అడిగి ముందుకు వెళ్ళిపోతున్నాడట దావీదు గారు. సౌలుకి అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ కట్టుకుని అడుగు ముందుకు వెళ్ళిపోతున్న ఇతను అంత పొడుగున్న గొలియాతుని ఏం చేయగలడు అనుమానం.
ఇవన్నీ తీసేటన్నాడు దావీదు గారు. తీసేసారట. తీసిన తర్వాత చక్కగా 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళాడట. 2 రాళ్ళు 5ఏనా? 5 రాళ్ళు ఒడిసు పట్టుకుని వెళ్ళి మొత్తం మీద గొలియాతు ఏం చేశాడు? చంపేశాడు. చంపేసిన తర్వాత అక్కడ మాట అంటాడు, యుద్ధము చంపక ముందు అందరు గొలియాతుతో యుద్ధము యెహోవాదే అన్నాడు. మొత్తం మీద గొలియాతు కత్తి తీసుకుని గొలియాతునే చంపేశాడు. ఇది దేవుడు చేసే కార్యాలు. సౌలు చూస్తూ ఉండిపోతున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఇలా జరుగుతుండగా ముందుకెళ్తూ ఉంటారు. రాజ్యంలోకి వస్తూ కొన్ని యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఫిలిష్తీయులు పారిపోతారు. ఇప్పుడు రాజుగారు దావీదు గారు బయలుదేరి రాజ్యంలోకి వస్తారు. లోనికి వచ్చేటప్పుడు అందరూ నుంచున్నారట. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ లైన్లో నుంచున్నారట. ఆ వస్తున్న రాజుగారికి పువ్వులేస్తూ పాట పాడుతున్నారట. ఏమని తెలుసా? సౌలు గారికి 1,000 కొలది, దావీదు గారికి 10,000 కొలది స్తోత్రములు కలుగును గాక. పాట పాడుతుంటే సౌలు గారు ఏమన్నారట? సౌలు గారికి ఏమొచ్చిందట? విశ్రమ చూపు. ఎవరి మీద? అంటే మనుషులకి పక్కన పొగిడితే భరించలేరు, సహించలేరు, ఏదో రకంగా ఏం చేసి తొక్కేయరు. ఇది సహజం, మనుషులు ఉన్న ప్రతిభ అంటారు దాన్ని. అది తప్ప ఏ ప్రతిభలు ఉండవు. ఆ ప్రతిభలు ఉంటాయి. అసూయ అసూయ అసూయ. సరే ఆ గొడవ వదిలేండి. తర్వాత ఏదో విధంగా దావీదు ఏం చేయాలి? చంపాలి. ఒక ఐడియా వచ్చింది సౌలు గారికి. ఎలాగా ఫిలిష్తీయులతో మన గొడవ ఉంది కదా, ఇప్పుడు మొత్తం మీద ఫిలిష్తీయులందరినీ రెచ్చగొట్టి దావీదు ఇద్దరు ముందు పంపి దావీదు ఏం చేయాలి? చంపి. ఏం ప్లాన్ అండి, కుదరలేదు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి మొత్తం మీద యువనాథం తీర్పు తీసుకు. తర్వాత ఏం జరుగుతుందంటే ఇద్దరిని అల్లుడు చేసేసుకుని అప్పుడు చంపడం ప్రారంభించడం అనుకుంటాడు. మళ్ళీ దావీదు గారు వచ్చింది ప్లాన్ లో. దావీదు గారు ఏమంటాడు? భక్తిపరుడు, వీణ బాగా వాయిస్తాడు, పాటలు బాగా పాడతాడు. అంటే దేవుడు అంటే చాలా ఇష్టం. అదేంటి దేవుడు అంటే చాలా ఇష్టమైన వాడికి శ్రమలేంటి? ఎప్పుడు ఆలోచించారా? యోబు గారికి దేవుడు అంటే ఇష్టమా కాదా? మరి ఏంటి శ్రమలు? యోసేపుకి దేవుడు అంటే ఇష్టమా కాదా? చెప్పండి. ఇష్టమే కదా. యోసేపు దేవుడు అంటే ఇష్టమే. యోసేపుకి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. మరి ఈ రోజు మీకు శ్రమ వస్తే మీరెందుకు బాధపడుతున్నారు అంటున్నా. శ్రమ వస్తే ఏదో ఒక కార్యం జరుగుతుంది మనకి. యోసేపు సుమారుగా 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు, 17 సంవత్సరాల నుంచి 33, కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలు శ్రమను అనుభవించాడు. కారణం ఏంటంటే ఒక ప్రతిఫలమైన శ్రేష్టమైన ఫలాన్ని పొందుకోవడానికి. దావీదు శ్రమను అనుభవించాడు, గొప్ప రాజు అయిపోయాడు. యోబు గారు శ్రమను అనుభవించారు, పోయిన 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీకు శ్రమ వచ్చింది, అంతకు మించి ఆశీర్వాదం పొందుకోవా? ఈ మధ్యకాలంలో కొన్ని శ్రమలు నాకు వచ్చేసేప్పటికి అలిపోయాను నేను కూడా. తర్వాత అనిపించింది భక్తులు చూసే, అయ్యా సరే పడతా, ఒకవేళ నేను తప్పిపోయి మార్గంలో తిరుగుతూ శ్రమ అనుభవిస్తే దానివల్ల నాకు ఉపయోగం లేదు, కానీ నీ మార్గంలో నడుస్తూ శ్రమ అనుభవిస్తే నాకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఇదేనండి మనకు ఆనవాళ్ళు. మీకు కూడా అదే చెప్తున్నా. నువ్వు దేవుడిలో ఉంటూ చక్కగా ఉంటూ యథార్థంగా ఉంటూ ముందు కొనసాగుతూ ఒక శ్రమ అనుభవించావా? బాధపడవలసిన పని అయితే లేదండి, లేదు. కానీ రెండో విషయం, నువ్వు దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ అపవిత్రంగా బ్రతుకుతూ దేవుడిని బాధ పెడుతూ బ్రతుకుతున్నప్పుడు కష్టాలు వచ్చాయనుకోండి, మనకి మంచి ఫలితము
ఉండదు. ఈ రెండు ఎప్పుడు కూడా ట్రాలీ చేసుకోండి. శ్రమ, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? మంచిగా బ్రతుకుతున్నప్పుడు వచ్చిందా, చెడ్డగా బ్రతుకుతుంటే వచ్చిందా అనేది ఆలోచిస్తేనంటే, ఒకవేళ మంచిగా బ్రతుకుతుంటూ వస్తే నువ్వు ధన్యురాలివే. కానీ చెడ్డగా బ్రతుకుతుంటూ వస్తున్న మటుకు నువ్వు ఎలక్ట్ అయిపోవాలి, నువ్వు మారిపోవాలి. ఆ తప్పును ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఇది మట్టుకు క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలండి. క్రైస్తవుడికి మాటలన్నీ క్రైస్తవుడికి, దేవుని మందిరంలో వినబడే మాటలన్నీ క్రైస్తవులకే. మన అల్ప విశ్వాసంతో ఉంటూ, దేవుడి మీద నమ్మకం లేకుండా ఉంటూ, నీ భక్తిలో ఉన్నాను అనుకుంటే ఏ ఉపయోగం కూడా లేదు. ప్రేమ దేవుడు ఇక్కడ దావీదు గారికి ఉన్న ఒక మంచి ఆలోచన ఏంటంటే, నన్ను నా మావయ్య ఒకవేళ విశ్వ చూపు చూసినా, చంపాలని చూసినా, నాకెవరు తోడుకున్నారు? దేవుడు తోడుకున్నారు. మొత్తం మీద సౌలు ఏం చేశాడంటే, తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ కూతురు ఏం చేసిందంటే ఇంకొక ప్రేమించింది, వదిలేశాడు. అప్పుడు మెకాయలు అని ఆవిడ్నిచ్చి ఏం చేశాడట? వివాహం చేసేసాడు. ఆమె ఏం చేసింది? దావీదుని ప్రేమించింది కనుక పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసిన తర్వాత కూతురుని అడ్డం పెట్టుకుని అల్లుని చేయాలి, చంపేయాలి. ఇది ప్లాన్. సౌలు గారి ప్లాన్ ఏంటి? అక్కడ దాకా వచ్చావు మనం చెప్పినప్పుడు చదువు. ఈ కూతురు అడ్డం పెట్టుకుని చంపడం ప్లాన్ చేసి కూతురు చెప్తాడు అనమాట. ఏమనంటే, నువ్వు మీ ఆయన్ని లోనుండే నేను మనిషిని పంపించాను, తీసుకెళ్ళిపోయి చంపేస్తాను అని అంటే, ఆవిడికి సరే అంటది. కానీ దావీదు అంటే ఇష్టం కదా. దావీదు పడుకున్నట్టే ఒక ఏర్పాటు చేసి దావీదు గారిని బయటికి పంపించేస్తాడు. మొత్తం మీద అక్కడ తప్పించుకుంటాడు. ఎవరు? దావీదు గారు. అలా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దారుణంగా చంపేయాలి అన్న ఆలోచన మొత్తం మీద సౌలు గారికి కొడుకుంటాడండి. ఏం పేరు? ఆయన పేరు ఇప్పుడు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే నిజమైన స్నేహితుల దగ్గరికి వచ్చారా? నిజమైన స్నేహితుల దగ్గరికి వచ్చారు. ఈ యోనాతానుకి విషయం అంతా తెలిసినప్పుడు యోనాతాను దావీదు దగ్గరికి వస్తాడండి. ఇప్పుడు దావీదు కష్టాల్లో ఉన్నాడు కదా, దావీదు బాధలో ఉన్నాడు కదా, దావీదు సమస్యలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ దావీదు సమస్యలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు వస్తాడండి. నిజమైన స్నేహితుడు వస్తారు. ఏమన్నాడు అక్కడ? ఎన్నో చేయమని మొదటి సమయాల గ్రంథము 19వ అధ్యాయము ఎన్నో వచ్చినాము? మొదటి. అందరూ తీయండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. మొదటి సమయాల గ్రంథము 19వ అధ్యాయము ప్రారంభం వచ్చిన అంతట సౌలు పేజీ నెంబర్ 240 అండి. పాత గ్రంథంలో పేజీ నెంబర్ 240. మొదటి సమయాల గ్రంథము 19వ అధ్యాయం ప్రారంభం. అతడు అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకి ఏమవుతాడు? బావమర్ది. ఇంకా బాగా చెప్పాలంటే బంధుత్వం కాదు కానీ మంచి స్నేహితుడు. అద్భుతమైన మాట్లాడుతుందండి ఇక్కడ. మనకి ఇలాంటి వాళ్ళు కావాలి. మనము ఇతరులా ఉండాలి. ఎవరిలా? యోనాతానులా ఉంటారండి. ఎంత గొప్పగా ఉంటాడంటే చూడండి. దావీదు యందు యోనాతాను దావీదు యందు
బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లా, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమును జాగ్రత్త పడి రహస్యమైన స్థలము దాగి ఉండుము. అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తారంటే విడవక ప్రేమించు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దుర్దశలో ఉన్నప్పుడు ఏమవుతాడట? సహోదరుడు అవుతాడు. ఇప్పుడు దురదృష్టి అంటే పక్కన పెడదాము, ప్రాణాలు పోయే స్థితి. ప్రాణం పోతే ఏముండదు కదా, ప్రాణం పోతే ఏముండదు. ప్రాణాలు పోయే టైం వచ్చింది దావీదు గారికి. కానీ దావీదు గారి భక్తికి దేవుడు యోనాతాను లాంటి గొప్ప స్నేహితుడిని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ. నిజమండి, మన భక్తిని బట్టే మన స్నేహితుడు ఉంటాడు. మన భక్తిని బట్టే. ఎందుకంటే ఆ స్నేహితుడు అనుకుంటే రాలేదు, దేవుడు పంపిస్తే. నిజమండి. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు సేవ ప్రారంభించిన టైంలో ఎవరు తప్పిపోతున్నారా అని చూసుకోవాల్సి వచ్చింది. ఆ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. రామవని ఉన్నాడు కదా, డైరెక్ట్ కూడా మాట్లాడుతున్నాడు. రామవని పరిస్థితి ఏమైందంటే, ఇంకా పాస్టర్లను నమ్మకూడదు, అందరూ ఎవరట మాట మాట్లాడకూడదు. ఇంకా బాసు దగా కుట్ర, ప్రార్థన లేదు, ఏమీ లేదు. మొత్తం ఇంకా ఎలాగంటే దాన్ని ఏమంటారంటే ఏదో అంటారు, ఏదో దాని మీద తప్పించుకుని ఏదో దాంట్లో పడుకుంటారు అన్నమాట. ఆ స్థితిలో ఆ మాటలు వింటుంటే భయం వేసింది నాకు. అప్పటికే అంటే కొంచెం భయం. ఎందుకంటే ఎవరు ఏదంటే మొత్తం ఏది ఎత్తేయడం కూడా ఒకసారి ఏడులో గొడవ ముందు కూడా ఆయన. కాబట్టి ఏమనాలి, ఏం మాట్లాడాలి. కానీ ఒకటే చెప్పాలి, నా అందరూ ఒకటి కాదు, దేవుని భయము, దేవుని భక్తి మనకు ఉండాలి. ఎవడో గురించి మనాత్మను పాతాలో తీసుకోవడం ఏంటి? అది దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాదు అది అని చెప్పగా మళ్ళీ ఆ ట్రాకు ఎక్కి దేవుల్లో నడుస్తుంది. ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి ఎలా అనిపించాలంటే, ఆ నిజమైన స్నేహితుడు మనకు కావాలంటే మనం అనుకుంటే రాదు, మన భక్తిని బట్టి దేవుడు పంపిస్తుంది. నువ్వు కావాలి కాబట్టి దేవుడు ఏం చేయలేదు, నీ చెయ్య వదలలేదు. నువ్వు ఆయన పని చేయాలి కాబట్టి, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింప చేయాలి కాబట్టి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిన్ను దేవుళ్ళు గొప్ప ముందుకి కొనసాగిస్తాడు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు మనకు చాలా జరిగాయి. మనం ఆలోచించుకోలేదు. మన స్థితి ఈరోజు దేవుణ్ణి ఆరాధించుకునే స్థితిలో ఉందంటే కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, దేవుడు మన మీద ఆకర్షించి ఉన్నాడు కాబట్టి మనం సంఘముగా కూడి ఆత్మతో సత్యముతో దేవుడిని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఇక్కడ దావీదు భక్తిని బట్టి యోనాతాను పంపించేశాడు. ఇప్పుడు యోనాతాను అంటున్నాడు, నా తండ్రి నీ మీద కక్షతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నేను బ్రతుకుండగా నీకు అది రాదు. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి సమాచారం నీకు నేను అందిస్తాను. నిజమైన స్నేహితుడు నేను ఎప్పుడు కూడా విడవక ప్రేమిస్తాడు. అప్పుడు మాట సలహిస్తున్నాడు. అది ఏమంటే,
ఎన్నో వచ్చినావు? 3 చదువుతావు. నేను వచ్చి నువ్వు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గురించి నాకేమైనా తెలిసిన ఎడలా దాన్ని నీతో తెలియజెప్పుదు. నన్ను ఏమంటున్నాడు? నా తండ్రితో మాట్లాడతాను. అప్పుడు ఏం మాట్లాడుకున్నాడు, ఏం చెప్పాడు, ఏం ఆలోచించాడు, అది మళ్ళా నీకు నేను తెలియజేస్తాను. అంటే నిన్ను నేను కాపాడుతాను. నిజమైన స్నేహితుడు కాపాడుతాడు. అదే నగిలి స్నేహితుడు అయితే ఏం చేస్తాడు? కాపాడినట్టు కాపాడి గెంటేస్తాడు. భార్య భర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళే ఎక్కడికి వెళ్తున్నారంట, మన రాష్ట్రం కాదనుకుంటా. వెళ్తూ ఉండగా ఒక బిజ్జి కిందేమో కాలం, మన రాష్ట్రమేనా కాలువ. సెల్ఫీ పిక్చర్లు అయిపోయి కదా. భర్త అన్నాడు భార్యతో మొత్తం మీద సెల్ఫీ తీద్దామన్నారట. సరే అని చెప్పి భర్త దిగాడంటే ఎంతో సెల్ఫీ తీసుకుంటున్నారంట. ఈ సెల్ఫీ తీసుకునే ఆనందంలో ఎవరెవరు ఏమనిపించదు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారు కదా. ఇలా ఈవిడ ఏం చేసిందంటే భార్య గారు ఈ సెల్ఫీ మరి భర్త పట్టుకు తీస్తున్నాడో ఆట తీసుకుంటాడు పోని, ఈవిడ కాలు లాగితే దాంట్లో పడిపోయాడట. ఎంతకలు కాలు తండ్రి వాళ్ళు ఏమవుతాడు? ఎందుకంటే మరి నీరు పడాలి కదా. సెల్ఫీ తీసుకుంటే ఏం పడాలి? మన మొక్కలు పడినా పడకపోయినా ఏం పడాలి? కింద నీరు పడాలి. నీరు పడటం కదంటే వాడే నీటిలోకి పడిపోయాడట. పడిపోతే ఈవిడ అనుకుందట నిజంగా గిట్టేసింది కాబట్టి వాళ్ళు పట్టడానికి చచ్చిపోతారు అనుకుంటారు మొత్తం మీద. ఈవిడ ఆనందానికి అందులేవట. ఈవిడి సంతోషం వస్తే కన్నీళ్ళు రావచ్చు, ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నప్పుడు ఈడు అనుకున్నాడట మొత్తం మీద మన అయిపోతుంది అనుకునేసరికి దేవుడు కట్టించి అక్కడ ఒక పెద్ద బండరాయిలో ఉందనుకుంటా, మొత్తం మీద దెబ్బలాగా ఆ దెబ్బే కూర్చున్నాడట. ఆ దెబ్బే కూర్చుంటే ఈవిడ ఆల్రెడీ ఫోన్ చేసింది. తర్వాత వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అడిగి కేకలేస్తాడట. ఎవరు కేకలేస్తాడట? సెల్ఫీలు తీయడానిక నన్ను చంపేయడానిక నువ్వు తీసుకున్నది? భార్య భర్తలండి. భార్య భర్తలు మర్చిపోవడం ఇలాంటివంటే అవును. మొత్తం మీద మొన్న ఫేస్బుక్ లో ఏదో చూపించాడు, ఎంతమంది భర్తలు సంవత్సరం చనిపోయారు. ఒక్కరు చేస్తారటండి. దాంట్లోనే పరిస్థితులు. కొడుకేమో తండ్రిని చంపాడు, చిన్నపిల్లల్ని చంపాడు. అవి చాలా దారుణంగా ఉన్నాయండి. పరిస్థితులు అస్సలు బాగాలేదు. ఎంత దారుణంగా ఏంటంటే కేవలం ఒకటే అనుకోవాలి, ఆయన రాకడా ఒకటే ప్రార్థన. తండ్రి గమ్మునొచ్చేయి, ప్రభువా గమ్మునొచ్చేయి, రాజుగారు గమ్మునొచ్చేయండి. పక్కన పోతున్నాం. ఇక్కడ ప్రేమలు చల్లారిపోతున్నాయి. తల్లిదండ్రుల మధ్య, కొడుకుల మధ్య, లేకపోతే స్నేహితుల మధ్య ఏముంటలేదంట? ప్రేమ ఉండలేదయ్యా. నీ దగ్గర ఉంటేనే ప్రేమ, నువ్వు ఉంటేనే, నువ్వు లేకపోతే ఏమీ లేదయ్యా. నిజంగా ఇప్పుడు ఆమె బతికేమో చెప్పండి. ఆడు బతికాడు, మొత్తం మీద ఏదో తోడేశారు, మొత్తం మీద లాగారు, పైకి తీశారు. తీసిన తర్వాత అప్పుడు పిల్లలు కొడుతున్నాడు అనమాట. ఉంటుందా కాపురం? వాళ్ళు చేస్తాడే. ఇంకా మళ్ళీ చేస్తే ఏమవుతుంది? ఏ అన్నంలో ఏం కలిపెట్టేద్దో దారుణం కదా. ఆల్రెడీ ప్రయత్నం చేస్తే మళ్ళీ వాడుకున్నాడు. ఇలాంటి వారే ఇలా అయిపోతుంటే ఈ యోనాతాన్ని ఎవరు పంపించారంటారు? దేవుడు పంపించాడండి. మంచి స్నేహితుడు. మనం అందరూ స్నేహితుడు నమ్మేసుకుంటాం, నమ్మి మోసపోతాం. ఆ నమ్మి మోసపోతేనే ఇంకా తేలిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. నాతో సహా ఇంకా తేలిపోయే పరిస్థితే. ఇంకా తేలిపోవడానికి తేలిపోయామనుకున్నాం కానీ ఎవడో ఒకడు వచ్చాడు బట్టి మళ్ళీ ఆడి వల్ల బయట తీస్తుంది. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే మనం అన్యాయం చేయలే, ఒకరి దగ్గర అన్యాయంగా మోసపోయాం. కాబట్టి ఇక్కడ
దావీదుకి మంచి స్నేహితుడిని ఇచ్చేసాడండి. దావీదు భక్తి ఎంత గొప్పగా ఉంది చూడండి. దావీదు భక్తి ఎంత గొప్పగా ఉంది కనుక మంచి స్నేహితుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో మా నాన్నగారు ఏ ఆలోచన చేసినా వచ్చి నీకు నేను చెప్తాను, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు భయపడడానికి వీలు లేదు, నేను కాపాడు. ఇది మంచి స్నేహితుడికి ఉండే లక్షణం. ఇప్పుడు దావీదు గారి కన్నా యోనాతాను మంచి స్నేహితుడిగా ఉన్నాడు. మరి ఈ రోజు మనకి మంచి స్నేహితుడు ఎవరు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. ఆడవాళ్ళు చెప్పండి, మీకు మంచి స్నేహితురాలు ఎవరు? నిజమేనా? నమ్మొచ్చా? లేకపోతే మంచి మంచి షాపింగ్ తీసుకెళ్ళే వాళ్ళు, మంచిగా మనకి అన్ని చెప్పేవాళ్ళు స్నేహితుల? మంచి స్నేహితులు మంచోళ్ళే, కానీ వీళ్ళందరికంటే మంచి స్నేహితుడు ఆయన ఉన్నాడు. ఆయనే ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకంలో ఉన్న ఈ మనుషులు, ఈ మంచి స్నేహితులు కష్టంలో రాకపోవచ్చు, ఆ కష్టంలో వాళ్ళు పారిభాగం పంచుకోలేకపోవచ్చు, కానీ నిజ స్నేహితుడు, మన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన యొక్క సమస్యలన్నిటిని కూడా తీరుస్తాడు, గొప్పగా నిలబెడతాడండి ఆయన. అందుకే ఆ స్నేహితుడు ఏం చేశారు తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి, ఓకే, దావీదు గారికి మంచి స్నేహితుడు ఎవరి పేరేంటి? ఆయన పేరు యోనాతాను. ఇంకా మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవు ఆయన పేరు. ఎందుకు మర్చిపోవు అంటే ఆయన అంత గొప్ప మనసు కలవాడు యోనాతాను. గొప్ప మనసు ఎందుకన్నారంటే, రాజుగారి తర్వాత రాజు ఎవరు అవ్వాలి? కొడుకే కదా. రాజకుమారుడు ఎవరు? యోనాతాను రాజు అవ్వాలి. కానీ యోనాతానికి ఆ మనసు లేదు. నేను రాజు కావాలని అనుకోలేదు, కానీ రాజు అవుతున్న దావీదు, ఆ దావీదు మనస్సు ఇతర మనస్సు కలిసిపోయాట, అత్తుకున్నాయి. రెండు మనసులు ఏమయ్యాట? కలిసిపోయాయి. నాకు రాజు స్థానం కావాలని కోరుకోలేదండి. ఎవరు? యోనాతాను. ఏమండి? ఇప్పుడు రండి ఫిలిప్పీ పత్రిక. ఈరోజు మన స్నేహితుడు ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనం చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ అంటే ఏ భాగ్యం అది? దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెడితే ఎలా? ఇప్పుడు యోనాతాను కూడా నా తండ్రి రాజు, తర్వాత రాజు నేనే కదా, మరి నేనే అవ్వాలి కదా. ఈ దావీదు ఎవరో రావడం ఏంటి, ఈ దావీదు గారు రాజు అవ్వడం ఏంటి అని అనుకోలేదు ఆయన. ఆ మనస్సు గొప్పది. తనకంటే గొప్ప మనసు ఎవరిది? ఈ మనస్సు, యేసుకున్న ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు ఈ మనస్సు, యేసు గారి మనసు, యేసుక్రీస్తు ప్రభువారి మనసు ఎవరు కలిగి ఉన్నారట? యోనాతాను కలిగి ఉన్నాడండి. యోనాతాను నీ రాజుని కావాలని అనుకోలేదు ఆయన. నీ రాజుని అవ్వక్కర్లొద్దు, రాజ్యాన్ని పరిపాలించే ఆ దన్ను ఎవరికి ఉంది? దావీదుకుంది. ఎందుకు? గొలియాతుని ఏం చేశాడు? మట్టి కనిపించాడు, చంపేశాడు. రాజు అవ్వవలసిన సత్తా, రాజు అవ్వవలసిన దమ్ము నాకు కాదు, దావీదు. కాబట్టి దావీదే మనస్సు యోనాతాను అనుకుంది. ఇక్కడ చూస్తే మీరు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవునితో సమానముగా ఉండవలసిన దాన్ని విడిచిపెడితే ఎలాగని అనుకోకుండా
ఏం చేశాడట? మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని. మనుష్యుల పోలికగా పుట్టి పక్కన పెడదాం. దాసుని దాసుడు అంటే పనివాడు. ఈ పనివాడుకి రాజుకి ఎంత తేడా ఉంది చెప్పండి. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారు? దాన్ని విడిచిపెట్టారా లేదా? దాన్ని వదిలిపెట్టారా లేదా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకునేను. ఎవరి గురించి చెప్పండి ఇదంతా? మన గురించి. మన పాపాలు పోవాలంటే పరిశుద్ధుల భూమి మీదకి రావాలి, పాపపు శరీరాన్ని ధరించుకోవాలి, పాపం అంటించుకోకుండా, ఆత్మకు పాపం అంటించుకోకుండా బ్రతకాలి. ఎంత త్యాగం! ఎవరు చేస్తారు చెప్పండి త్యాగం? ఆ రోజు యోనాతాన్ చేశాడు దావీదు కొరకు. దానికి సాదృశ్యం నిజస్వరూపం ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి తనకున్న గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన శరీరాన్నంతా నలగొట్టించుకుని రక్తానంతటి కూడా కార్చేసి ఏమైపోయాడండి? బలైపోయాడు. కారణం మన పవిత్రులుగా చేయడం, మన పరిశుద్ధులుగా చేయడం. మనం ఏం చేస్తున్నాం? మనం తింటున్నాం, తాగుతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. బయట మళ్ళీ మామూలుగా బురదలోంచి పందిని బయట తీసుకొచ్చి కడిగి ఎంత శుభ్రంగా పెడితే పెట్టిన తర్వాత ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయేవారు కొంతమంది ఉన్నారు. దేవుడు బాధపడతాడా? బాధపడతాడు. నీ గురించి నా గురించి కదండి పరలోకం విడిచిపెట్టి వచ్చాడు. లేకపోతే ఆయన పనేంటి? రావాలని పనేంటి ఆయనకి? వచ్చాడు. వచ్చి ఆయన చేసిన త్యాగం మరి మర్చిపోతే ఎలా? ఆ నిజమైన స్నేహితులు మర్చిపోతే ఎలా? మర్చిపోకూడదు. ఆ నిజమైన స్నేహితులు ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన మన మదిలో ఉండాలి. ఆయన ఆలోచనలు ఎప్పుడు మనలో ఉండాలి. ఈరోజు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటాం. ప్రభు బలలో చేయి వేస్తున్నాం కదండి. చేయి వేసి మనం మాట అడుగుతున్నా, ఒక మాట అందరూ కూడా విందాం జాగ్రత్తగా. తెలుసో తెలియకో మళ్ళీ మనం మనసు ద్వారానో, నోటి ద్వారానో, కళ్ళ ద్వారానో తప్పు చేసి ఉంటాం. తప్పు చేసిన మనం అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇదిగో ఈ ఆలోచనలు, ఈ తలపులు నన్ను వేధిస్తున్నాయి, అవి నాలోనికి రాకుండా, నా దగ్గరికి రాకుండా నువ్వే కాపాడాలి, నువ్వే నన్ను రక్షించాలి. ఈరోజు అయోగ్యంగా తీసుకుంటే నేను అలిగిపోతానయ్యా, అయోగ్యంగా తీసుకుంటే నా బ్రతుకు ఎందుకు పనిచేయదయ్యా. ఎందుకంటే అయోగ్యంగా తీసుకుంటే మీరు మృతులు అవుతారని వాక్యం సెలవిస్తుందయ్యా. అది నేను భరించలేదయ్యా, నా వల్ల కాదు తండ్రి. నోటితో తప్పు చేస్తుంటాను, కళ్ళతో తప్పు చేస్తుంటాను, ఆలోచనతో తప్పు చేస్తుంటాను, చేతులతో తప్పు చేస్తుంటాను, నా నడక విషయంలో తప్పు చేస్తుంటాను. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. నేను నీకు సాక్షిగా బతకాలి, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే సాక్షిగా నీ బతకాలి, నీ మొయ్యాలి, ఈ సిలువని మొయ్యాలయ్యా. నన్ను చూసేటప్పటికి నీ నామానికి మహిమ రావాలి తండ్రి, అలా నీ బతకాలి తండ్రి, నా బ్రతుకు నాకు దయచేయవా తండ్రి అని ప్రార్థించేద్దామా? అలా వచ్చి కలుపుకుంటాం, ప్రార్థించేద్దాం. వీరైన వారందరూ మోకాలేద్దాం ఒకసారి, వీరైన ప్రతి ఒక్కరు మోకాలేద్దాం ఒకసారి. అయ్యా అయ్యా ఇగో నాయన మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు నాయన. మీ పవిత్రులు అనుకుంటున్నావు, యథార్థవంతులు అనుకుంటున్నామయ్యా, తప్పు చేస్తున్నాం. మాట ద్వారా తప్పు చేస్తున్నామయ్యా, చూపు ద్వారా తప్పు చేస్తున్నామయ్యా, ఆలోచన ద్వారా తప్పు చేస్తున్నామయ్యా, చేతుల ద్వారా తప్పు చేస్తున్నామయ్యా, నడవడిక ద్వారా తప్పు చేస్తున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించమయ్యా అని ప్రార్థించేద్దామండి, ప్రార్థించేద్దాం. ఎందుకంటే మన ఆలోచనలు అనేకంగా ఉంటాయి.
దేవుడు అంటున్నాడు, మీరు మీ తప్పు తెలుసుకుని వాటిని ఒప్పుకొని విడిచిపెడితే అందరికి దయచేయండి. ఈ దయని పొందుకుంటే దయ మాకు దయచేయండి. మీతో ఉండి మాకు దయచేయండి తండ్రి. మీ నామాన్ని మహిమపరిచేదే మాకు దయచేయండి. మేము ఉన్నత స్థితిలో నిలబెట్టాలి తండ్రి. మేము ఉన్నతంగా నీ బ్రతుకు, మా బ్రతుకులు నీ బ్రతుకులో ఆయన అనేకులకి మాదిరికరంగా నిలబడాలి తండ్రి. అనేకుల్ని వైపు నడిపించాలి తండ్రి. కష్టంలో, బాధలో, సమస్యలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నవారిని తండ్రి ఆయన వారిని వాదార్చే వారిగా మేము ఉండాలి తండ్రి. వారిని ధైర్యం చెప్పేవారిగా మేము ఉండాలి తండ్రి. వారిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చేవారిగా మేము ఉండాలి తండ్రి. అతి ధన్యత, అతి గొప్పతనం మాకు దయచేసి మాకు అందరికి కూడా దయచేసి ప్రార్థిస్తూ కార్యక్రమం తోడుకుండమని పెద్దబడిన వాక్యం దృష్టిని ఎత్తుకుపోకుండా వాళ్ళకి భద్రత చేసుకుని బాకీ ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నామం ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.